26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని శ్రావణ పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ శ్రావణ పుత్రదా ఏకాదశి రోజు ప్రధానంగా 3 విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. మొట్టమొదటిది ఉపవాసం, రెండవది జాగరణ, మూడవది విష్ణు పూజ. ఉపవాసం అంటే పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ మర్నాడు ద్వాదశి ఘడియలు వచ్చినప్పుడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించటం, దీన్ని ఉపవాసం అంటారు. రెండవది జాగరణ. జాగరణ అంటే రాత్రి మొదటి జాము వరకు మేల్కొని విష్ణుమూర్తికి సంబంధించిన నామస్మరణ చేయటం. అయితే ఆధునిక కాలంలో ఉద్యోగ ఒత్తిడుల వల్ల, వ్యాపార ఒత్తిడుల వల్ల అందరికీ ఉపవాసాలు చేయటం, జాగరణ చేయటం సాధ్యం కాని తరుణంలో ఉపవాసం చేసిన ఫలితము, జాగరణ చేసిన ఫలితము లభించటానికి శ్రావణ పుత్రదా ఏకాదశి సందర్భంగా ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని పఠించాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ సులభమైన మంత్రపఠనం వల్ల ఏకాదశి వ్రతం చేసిన ఫలితం, జాగరణ చేస్తూ విష్ణువును స్మరించిన ఫలితం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీధరాయ నమః. చాలా సులభమైన మంత్రం, శక్తివంతమైన మంత్రం. ఎందుకంటే ఆగమశాస్త్రంలో శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన 24 రూపాలలో శ్రీధర రూపంలో ఈ శ్రావణ శుక్ల ఏకాదశి రోజు విష్ణువు భక్తులను అనుగ్రహిస్తాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఈ మంత్రపఠనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ఈరోజు శాల పుష్పాలతో విష్ణువుని పూజిస్తే చాలా మంచిది. శాల పుష్పాలంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలని అర్థం. అలాగే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే విష్ణు ఆలయంలో భక్తులకు కూడా ఏదైనా దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అంతేకాకుండా ఈరోజు అందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ శ్రవణం చేయండి. అవి వినటం ద్వారా విశేషంగా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి శ్రావణ పుత్రదా ఏకాదశి సందర్భంగా ఎటువంటి పూజలు చేయలేని వాళ్ళు, ఉపవాసాలు ఉండలేని వాళ్ళు, జాగరణ చేయలేని వాళ్ళు, దేవాలయానికి వెళ్ళటం జీవన ఒత్తిడుల వల్ల సాధ్యం కాని వాళ్ళు ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రం పఠిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీధరాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి పఠించండి. శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.